ఈరోజు మనం లేటెస్ట్గా ఫార్మా జాబ్స్ గురించి అయితే తెలుసుకున్నామండి. సో మై హెల్త్ హాస్పిటల్లో మనకి మల్టిపుల్ ఫార్మా జాబ్స్ అయితే మనకి వేకెన్సీ ఉన్నాయి. సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అన్నమాట. మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి లేటెస్ట్ జాబ్స్ అండి, మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి ఫోన్ చేయొచ్చు. సో మీకు ఏ జాబ్ కావాలో కామెంట్ చేయండి, నేను ఆ జాబ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఈ జాబ్ అవసరమైతే షేర్ చేయండి. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనకి జాబ్ లొకేషన్ ఏంటి, సో శాలరీ ఎంత అని 1 by 1 అయితే మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మై హెల్త్ హాస్పిటల్లో మనకి ఫార్మా వేకెన్సీ అయితే ఫార్మసిస్ట్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. సో ఓపెన్ పొజిషన్ అనమాట. పొజిషన్ వచ్చేసరికి మనకి పొజిషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో జూనియర్ ఫార్మసిస్ట్ డి ఫార్మసీ బి ఫార్మసీ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే మినిమం 1 year ప్లస్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫార్మసిస్ట్ డి ఫార్మ్స్ అండ్ బి ఫార్మ్స్ అయితే 3 years ప్లస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సీనియర్ ఫార్మసిస్ట్ డి ఫార్మ్ ప్లస్ బి ఫార్మ్ 5 years అయితే ప్లస్ అయితే అడుగుతున్నారు అన్నమాట. సో శాలరీ బెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని మెయిల్ పంపించి మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మొబైల్ నెంబర్ కూడా పంపిస్తానండి, హెచ్ఆర్ నెంబర్ డీటెయిల్స్. డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లొకేషన్ వచ్చాక మనకు తార్నాక సికింద్రాబాద్ లొకేషన్లో అయితే మనకి ఈ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మరిన్ని లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ జాబ్ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.